95% ట్రేడర్స్ ట్రేడింగ్లో ఫెయిల్ అవ్వడానికి రీజన్ మార్కెట్ కాదు, వాళ్ళ మైండ్ సెట్. మీరు కూడా మీ మైండ్ సెట్ చేంజ్ చేసుకోకపోతే మీరు మార్కెట్లో ఎప్పటికీ సర్వైవ్ అవ్వలేరు అండ్ సక్సెస్ ఎప్పటికీ కాలేరు. సో ఈ వీడియోలో నేను ఎగ్జాక్ట్ ట్రూత్ చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు FinIQ, ద సైన్స్ ఆఫ్ మైండ్ అండ్ మనీ. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేది 95% ట్రేడర్స్ ఎందుకు మనీ లూజ్ అవుతారు అండ్ మీరు ఈ మిస్టేక్స్ని ఎలా అవాయిడ్ చేయాలి. మిస్టేక్ నెంబర్ 1, ఓవర్ కాన్ఫిడెన్స్ ట్రేడింగ్. చాలామంది ట్రేడర్స్ ఫస్ట్ 1 or 2 ట్రేడ్స్ విన్ అయ్యాక వాళ్ళకి మార్కెట్ మొత్తం అర్థమైందని వాళ్ళలో ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. సో వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు, ఇన్స్టెంట్గా వాళ్ళ పొజిషన్ సైజింగ్ అనేది అమాంతంగా పెంచేస్తారు. దానివల్ల ఏమైంది, ఒక 1 or 2 లాసెస్తో వాళ్ళ క్యాపిటల్ మొత్తం వైప్ అవుట్ అవుతుంది. సో ఎప్పుడు మనలో ఓవర్ కాన్ఫిడెన్స్ రాకూడదు అండ్ మార్కెట్ని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు, బికాస్ మార్కెట్ కెన్ వైప్ అవుట్ యువర్ క్యాపిటల్. మిస్టేక్ నెంబర్ 2, నో క్లియర్ ప్లాన్, ర్యాండమ్ ట్రేడింగ్. మోస్ట్ ఆఫ్ ది ట్రేడర్స్ క్లియర్ ప్లాన్ లేకుండా ట్రేడింగ్ స్టార్ట్ చేస్తారు. చార్ట్స్ కన్నా ఇంపల్స్ అండ్ గట్ ఫీలింగ్ మీద ట్రేడ్ చేస్తారు. ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్. క్లియర్ ప్లాన్ లేకుండా ట్రేడింగ్ చేయడం అంటే పైలట్ లేకుండా ఫ్లైట్ నడిపినట్టే. మిస్టేక్ నెంబర్ 3, ఎమోషనల్ ట్రేడింగ్. ఫియర్, గ్రీడ్, రివెంజ్. లాసెస్ వస్తే రివెంజ్ ట్రేడ్స్, ప్రాఫిట్ వస్తే ఓవర్ ట్రేడ్స్. ఈ రెండు కలిపి ఫియర్, గ్రీడ్ మన అకౌంట్స్ని స్లోగా వైప్ అవుట్ చేసేస్తుంది. సో స్టేబుల్ మైండ్ ఈక్వల్ స్టేబుల్ ట్రేడ్స్. ఎమోషన్స్ని ఎప్పుడు మన ట్రేడింగ్లో యాడ్ చేయకూడదు. ఒక ఎమోషన్లెస్ పర్సన్లా ట్రేడ్ చేస్తేనే ట్రేడింగ్లో సక్సెస్ అవ్వగలుగుతారు. మిస్టేక్ నెంబర్ 4, నో రిస్క్ మేనేజ్మెంట్, బిగ్గెస్ట్ కిల్లర్. మోస్ట్ ఆఫ్ ది ట్రేడర్స్ క్యాపిటల్ ప్రొటెక్ట్ చేయరు. స్టాప్ లాస్ లేకుండా ట్రేడ్స్, లాట్ సైజ్ ఎక్కువ. ఆ టైంలో మనకి ఒక్క బ్యాడ్ క్యాండిల్ చాలు క్యాపిటల్ మొత్తం వైప్ అవుట్ అయిపోవడానికి. సో ఫాలో దీస్ రూల్స్ ఆల్వేస్. SL మ్యాండేటరీ, ప్రాపర్ లాట్ సైజ్, 1:2 రిస్క్ రివార్డ్ అండ్ లాస్ట్ బట్ ప్రయారిటీ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫస్ట్. రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో చేస్తే ట్రేడింగ్ గ్యాంబ్లింగ్ నుంచి ప్రొఫెషన్గా మారుతుంది. సో ఆల్వేస్ ఫాలో ద రిస్క్ మేనేజ్మెంట్ రూల్స్. నేను కూడా చాలా మిస్టేక్స్ చేశాను, అది అందరికీ కామన్. కానీ వన్స్ కరెక్ట్ డైరెక్షన్లో నడిచిన తర్వాత ట్రేడింగ్ లైఫ్ మారింది. మీరు కూడా చేంజ్ చేయొచ్చు. ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు FinIQ. అండ్ ఇలాంటి ఎన్నో హానెస్ట్ ట్రేడింగ్ కంటెంట్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.